హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సుమాల నిన్ను చూసి భయపడి సావాలా. ఈ మూవీ గురించి పెద్దగా నాకేమీ తెలీదు, బట్ మన ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారని చూసా. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్. ఈ మధ్య ట్రెండింగ్లో కూడా నడుస్తుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, కానీ తెలుగు ఆడియో మాత్రం లేదు, ఇంగ్లీష్లో కూడా లేదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూసా. బ్రో, నువ్వు ఎక్కడ చూస్తున్నావు మూవీస్, అలా డౌన్లోడ్ చేస్తామని చాలామంది అడుగుతున్నారు. నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి అందులో చాలా మూవీస్ పోస్ట్ చేస్తున్న లింక్స్ అయితే మీరు అందులో జాయిన్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పిన్ చేశా. ఓల్డ్ వాట్సాప్ ఛానల్ మాత్రం పనిచేయట్లే, కొత్తది క్రియేట్ చేసా. అది కూడా కింద కామెంట్ సెక్షన్లోనే ఉంది లింక్. మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ కూడా వేయండి. మూవీ విషయానికి వచ్చేస్తే 1 hour 50 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ వైలెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. మసాలా అయితే ఏమీ లేదు, కానీ చిన్న పిల్లలను మాత్రం అవాయిడ్ చేయండి, భయపడతారు. మరి మూవీ ఎలా ఉంది అని అంటే మాత్రం నాకైతే నచ్చింది భయ్య. మరీ కేక తురుము అని చెప్పను, కానీ బాగుంది. రొటీన్ స్టోరీ అయినా సరే, ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా సరే, కొంచెం డిఫరెంట్గా చాలా చోట్ల భయపెడుతూ మంచి బ్రూటల్ కిల్లింగ్స్తో ఆ వైలెన్స్తో మంచి కిక్ ఇచ్చింది. హర్రర్ థ్రిల్లర్ స్లాషర్ మూవీస్ ఇలాంటివి ఇష్టపడే వారందరికీ మూవీ నచ్చేస్తుంది. సరే, బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ స్టార్టింగ్లోనే ఇద్దరు చిన్న అబ్బాయిలు ఊరు అవతలకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఇందులో ఒక పిల్ల దెయ్యం వచ్చి ఒక కుర్రాన్ని చంపేస్తుంది. ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తి ఆ దెయ్యం యొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ దెయ్యం పేరే సుమాల. ఆ దెయ్యం పుట్టినప్పటి నుండి తన స్టోరీ ఏంటి, అది ఎలా పుట్టింది, ఎందుకు అందరినీ చంపుతుంది, దేనికోసం, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఈ మధ్య హర్రర్ సినిమాలు చెప్పుకోవడానికే కానీ దెయ్యాలైతే కనబడతలేదు కదా. ఇందులో మాత్రం ఆ పిల్ల దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. మరి అది చంపుతుంది ఒక్కొక్కరిని, మామూలుగా ఉండవు ఆ సీన్స్ అన్ని. సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మ్యాక్సిమం ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది, సినిమా కూడా అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉందని కూడా లాస్ట్లో హింట్ ఇచ్చారు. మరి ఉంటుందో లేదో తెలీదు. ఈ మూవీ చూసినప్పుడు మాత్రం ఇండోనేషియా ఫిల్మే కానీ ఇండియన్ ట్రీట్మెంట్లో అనిపించింది. ఇది హర్రర్ స్టోరీనే, కానీ నాకు ఎందుకో ఈ స్లాషర్ మూవీస్ చూసిన ఫీలింగ్ అయితే ఇచ్చింది. తెలుగులో లేకపోయినా సరే అరటిపండు తొక్క తీసి తిన్నంత ఈజీగా స్టోరీ మీరైతే అర్థమైపోద్ది. ఫస్ట్ హాఫ్ మాత్రం మరీ అంత హైలైట్ అంటే ఏం లేదు. ఆ పిల్ల దయ్యానికి ఒక చెల్లి ఉంటుంది. శాడిస్ట్ లాంటి నాన్న ఆ పిల్లని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ ఇంట్లో స్టోరీనే ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. మరీ భయపెట్టే సీన్స్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఏమి ఉండవు. కొంత ఎమోషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎటువంటి జంప్ స్కేర్స్ అయితే ఏమి ఉండవు. దెయ్యాల సినిమాలు అలాగానే తలుపులు కొట్టుకోవడం, కిటికీలు అటు ఇటు పోగడం, ఇంట్లో వస్తువులు పడిపోవడం, నైట్ టైం ఒక ఇంట్లో స్టోరీ జరగడం, ఇలా కాకుండా ఆ దెయ్యం బయటికి రావడం, అందరినీ వేసేయడం, దాని గ్రాఫిక్స్ కూడా చాలా బాగా అనిపించింది. బాగా చూపించారు, మేకప్ కూడా బాగా చేశారు. లాస్ట్ క్లైమాక్స్ 35 minutes మాత్రం ఆ కిల్లింగ్స్ మాత్రం దారుణంగా ఉంటాయి. ఆ చిన్న పాప అసలు ఆ ఏజ్లో ఇంత బాగా దెయ్యంలా బిహేవ్ చేస్తూ, ఒకవైపు ఏడుస్తూ ఒకవైపు నవ్వుతూ హ్యాండిక్యాప్డ్గా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి చంపినప్పుడు కూడా యాటిట్యూడ్ భలే అనిపిస్తుంది. వాళ్ళ నాన్న క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లో పని మనిషి క్యారెక్టర్, వాళ్ళందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు కూడా. టెక్నికల్గా మూవీ ఇంత క్వాలిటీగా ఉంటుంది అనుకోలే. చాలా బాగున్నాయి విజువల్స్ కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దరింది. తెలుగాడు లేకపోవడం అయితే కొంచెం మైనస్లో అనిపిస్తుంది. ఓవరాల్ హర్రర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి. మరి ఓవరాల్ ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.